చాలా మంది జీవితంలో కుటుంబంతోనే స్టార్ట్ అవుతుందంటారు. ఏం స్టార్ట్ అవుతుంది అని అడిగినట్టయితే చాలా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు అక్కడే స్టార్ట్ అవుతున్నాయి, చాలా సొల్యూషన్స్ అక్కడే స్టార్ట్ అవుతున్నాయి, చాలా ప్రశ్నలున్నాయి. మీ కుటుంబం ఎలా ఉందో తెలియదు, చాలా కుటుంబాల గురించి మనం చూడబోతున్నాం. ఇంకా చెప్పాలంటే గాడ్స్ ప్లాన్ ఫర్ ఏ ఫ్యామిలీ, అలాంటి పలు ప్రశ్నలు. కార్యక్రమానికి బ్రదర్ జగన్ వచ్చారు. బ్రదర్, ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఇల్లు అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి. సాధారణంగా మానవ జీవితంలో మన ఊర్లో చెప్తుంటారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. అవును, ఇల్లు కట్టడం అనేది ఉన్నంతలో అవును. కష్టమైన విషయం అని చెప్తారు. నేను లాస్ట్ ఇయర్ ఇటు చెన్నై అవుట్స్కట్స్ ఓఎంఆర్ సైడ్ వెళుతూ ఉండాను. మోర్ దెన్ 4,000 ఇల్లులు కట్టి ఖాళీగా ఉన్నాయి. ఓహో, కట్టారు అయితే. అయితే అడిగితే చెప్పింది ఏంటంటే మరొక జనరేషన్కి కావలసిన ఇల్లులున్నాయి, అలాగే అందువల్ల సేల్స్ కాకుండా ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడుతుండారు. అప్పుడు ఇల్లు అన్నది కట్టడం కాదు, అది ఖాళీగా ఉంది. అప్పుడు ఖాళీగా ఉంటే దానికి వాల్యూ ఉండదు. అవును, ఇంట్లో మనిషి ఉండాలి, అప్పుడే దానికి పేరు ఇల్లు. అప్పుడు ఆదామును సృష్టించకుండా అన్నీ సృష్టించబడ్డాయి. అక్కడ ఆదాము లేడు, అప్పుడు ఎలాగుంటుందనుకుంటున్నారు? ఎంటీ. అతనొస్తేనే నింపబడుతుంది, పూర్తి చేయబడుతుంది. ఆదం మాత్రమే ఉంటే అది పూర్తి చేయబడదు. ఆ చోట హవ్వ కూడా రావాలి, అప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది మొత్తంగా. ఆదమున్నంత మట్టుకే దేవుడు చెప్తున్నాడు, సాటి అయిన సహాయాన్ని ఏర్పరుస్తాను అంటున్నాడు, హెల్పర్. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాతే అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. క్రియేషన్స్ యొక్క ఆ కార్యం పరిపూర్ణం ఉంటుంది. అప్పుడు ఇల్లు అన్నది మన చుట్టూతో ఉన్న కట్టడం కాదు. సొంత ఇల్లు లేకుండా, ఇంకా చెప్పాలంటే ఇల్లు లేకుండా టెంట్లో ఉండేవాళ్ళు ఈనాటికి ఉన్నారు. మీరు కొన్ని ట్రైబ్స్ వారిని చూసుంటారు, మూవింగ్ లోనే ఉంటారు. అది అబ్రహాము నుండి ఆ కాలం నుండే ఉంది. వారికి ఇల్లే ఉండదు, అయితే కుటుంబం ఉంటుంది. ఇక్కడ అనేక మందికి ఇల్లుంది, కుటుంబం ఉండదు. ఆ ఇంట్లో వేరుగా ఉంటారు. అయితే నేను కొంతమందిని ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తున్నప్పుడు ఆ తప్పు వారికి తప్పుగానే తెలియడం లేదు, ఇదే ఉన్నంతలోనూ పెద్ద తప్పు. అంటే వారు కష్టపడేది ఇంటి కోసం, ఒక సొంత ఇల్లు కొనాలి, అదే కదా సహజంగా. ఆ ఇల్లు అనే కాన్సెప్ట్ చూస్తే ఒకరి లైఫ్ లో అచీవ్మెంటే కదా అది. అచీవ్మెంట్ను, రెండవది ఫుల్ఫిల్మెంట్. ఒక కంప్లీట్ మ్యాన్ అంటారు కదా, ఆ విధంగా ఒక కంప్లీట్. ఇప్పుడు ఉన్నవాళ్లలో అధికంగా చదివాము అనే ఫీల్డ్లో ఉన్నవాళ్లు ఉన్నారు. అంటే తెలివి ఉంది, ఆ రోజు కూడా మాట్లాడుతుండాము, తెలివి ఉంది, బాగా చదివిన ఆ తెలివి ఉంది గాని బట్ ఆ యొక్క పూర్ణత వారి దగ్గర లేదు. ఏంటని అడిగితే, ఏంటి సంపాదిస్తున్నాం, బాగుంది, ఆర్డర్ చేస్తే భోజనం వస్తుంది, ఆ తర్వాత ఏముంది, మంచిగా జాలీగా ఊరు చుడుతూ ఉన్నాం, జాలీగా ఉంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఎందుకు ఈ పెళ్లి అన్నది చేసుకొని, ఇప్పుడు చూడండి జపాన్లో పెళ్లి చేసుకోవడం లేదట. జనాభా సంఖ్య చూస్తే అట్లే తగ్గిపోయింది. ఇప్పుడు దానికి ఏం చేయాలని చూస్తున్నారు. రష్యాలో ఏం చేశాడు, అధ్యక్షుడు పుతిన్ వచ్చి ఆ ఆఫర్ అనౌన్స్ చేశాడు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇన్ని నెలలు లీవ్, వీకెండ్స్ లో ఫోన్ యూజ్ చేయకూడదు. అంటే ఏమంటున్నారు, జనరేషన్ తగ్గుతుంది అంటే వీళ్ళందరికీ ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ లో ఉండే ఆ ఆలోచన పోతుంది. దానికి ప్రధానమైన రీజన్ 2-3 ఉన్నాయి. ఒకటొచ్చి ఈ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతున్నారు. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ అంటే ఎవరు లేకుండా మనం మాత్రమే. ఐ డిసైడ్ మై లైఫ్ అనే కంటే ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. ఏమి ఇష్టపడుతున్నారు, భర్త లేకపోవడం, భార్య లేకపోవడం అనేది ఒక సంతోషం అన్నట్టుగా వారి జీవితాలు చూస్తే అలా వెళ్లేవారు ఒకనొక సమయంలో ఒంటరిగా ఉంటూ కష్టపడుతుంటారు. ఎప్పుడు చూస్తున్నారంటే వయసైన కాలంలో, ఆ ఏజ్ దాటి ముగిసిన తర్వాత వారు ఒంటరితనంలోకి వెళ్తారు. ఎందుకంటే ఎప్పుడు చూడండి, డిజైన్ నుండి మీరు బయటికి వెళ్తున్నప్పుడు కొంతకాలం అది సరిగ్గా ఉంటుంది. సో గాడ్స్ డిజైన్ మ్యాన్స్ విష్. ఖచ్చితంగా గాడ్స్ డిజైన్ అన్నది వివాహము, కుటుంబమే. ఇదే ఇప్పుడు వీళ్ళు ప్రకృతి అంటారు, గాడ్స్ డిజైన్ అదే. అది లేకుండా మీరు ఆ డిజైన్కి బయట ఉండొచ్చు. డిజైన్ బయట చూస్తున్నాం, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటిది ఒకటి మరి డిజైన్లోనే లేదు, మన అందరికీ తెలుసు. కానీ అదొక డిజైన్ గా చేసి అందులో మేము సంతోషంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ డిజైన్ కి బయట ఉండడం వల్ల ఆటోమేటిక్ గా ద్వేషం ఏర్పడుతుంది, ఒక కార్యం జరుగుతుంది. తర్వాత వాళ్ళు సెపరేట్ అవుతారు, నార్మల్ డిజైన్ కి వస్తారు. వాళ్ళకే తెలుస్తుంది అది తప్పని తెలుస్తుంది. ఆ విధంగానే వివాహ కార్యంలోనూ అలాగుంది. ఇప్పుడొచ్చి ఫస్ట్ పాయింట్ నేను చెప్పింది ఏంటని అడిగితే, ఈ రోజున్న లైఫ్ స్టైల్ని అనుభవించాలనుకుంటున్నారు. ఎందుకంటే క్రితం ఒక మనిషి యొక్క జీవితం అన్నది పెళ్లి చేసుకుని పిల్లలు, మనమ సంతానంతో ముగించడం, ఇదే లైఫ్. ఇప్పుడు నేను సంతోషంగా ఉండి అనుభవించాలి, జాలీగా ఉండాలి, ముగించాలి. దీనికి తగినట్టుగా టెక్నాలజీ అంతా ఈ రోజు వచ్చేసాయి. అవును, ఇంట్లో ఉంటూనే అన్ని ఆర్డర్ చేయొచ్చు. ఒక మనిషికి అత్యవసరత ఉంది, ఆ అవసరతకి మరొక మనిషినే దేవుడు ఉంచాడు, స్త్రీనో పురుషునో ఉంచాడు. వీరు డిపెండబుల్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిపెండెన్స్. ఈ డిపెండబుల్ అయిన పురుషుని యొద్దకో స్త్రీ యొద్దకో మెషినో రోబోనో ఏ టెక్నాలజీ వస్తున్నప్పుడు
ఇది వీళ్ళకి ఆల్టర్నేటివ్గా మారుతుంది కొంచెం. అలాగే ఉంటుంది, కొన్ని రోజులు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చూస్తున్నప్పుడు మనిషి కనిపెట్టేవన్నీ కూడా మంచి చెడ్డలకైనవిగా ఉన్నాయి. అలా మంచి చెడ్డలకైనవిగా ఉంటున్నప్పుడు ఫస్ట్ మనకి ఎప్పుడు మంచే తెలుస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్. ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఇలాన్ మస్క్ మరి ఏం చేస్తున్నాడంటే ఒక ఆడ రోబోట్ని తయారు చేసి ఇస్తున్నాడు. మీరు అడుగుతున్న కలర్లో, డిజైన్లోనూ మీకు ఎలాగా కావాలో అలా తయారు చేసి ఇస్తున్నాడు. అలా తయారు చేసి ఇస్తున్నప్పుడు ఆ రోబోట్ ఏం చేస్తుంది, మీకు ఆ మగదో ఆడదో ఏదైనా రెడీ చేసిస్తారు. అదేం చేస్తుంది, మీ యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మీకు అవసరమైనది అది చేస్తుందని చెప్తున్నాడు. అందులో ఏం చెప్తున్నాడు, ఇప్పుడొక పురుషునో స్త్రీనో పెళ్లి చేసుకుంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక సంఘీభావం ఉండదు, లేకపోతే చిన్న చిన్న పోట్లాటలు, ఇవన్నీ చేరిందే కదా కుటుంబం. ఇవన్నీ లేకుండా రోబో చేసి పెడుతుంది అన్నప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడు, ఒక పురుషుడిగా ఏం చెప్తాడు, వాళ్ళేమనుకుంటారు, అప్పా మనం కావాలంటే రోబో ఆన్ చేసుకోవచ్చు, ఓదంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అవును, ఇంకా చెప్పాలంటే నిశ్శబ్దంగా ఉండు అంటే అలాగే ఉంటుంది. మాట్లాడద్దంటే మాట్లాడుకుంటుంది. అలా పెట్టుకోవచ్చు, వినడానికి బాగుంది, సూపర్గా ఉంది. ఫోన్ చేసి లేకపోతే ప్రోగ్రాంలో మొబైల్లోనే భోజనం తయారు చేయమంటే తయారు చేస్తుంది. వాషింగ్ మెషిన్లో బట్టలేయమంటే వేస్తుంది, అన్నీ చేస్తుంది. అయితే ఒక స్త్రీ వల్ల ఇవ్వగలిగిన ఆ కంఫర్టో, కన్సోలో లేక ప్రేమనో కన్ఫర్మ్గా ఇది ఇవ్వదు. అది ఆర్టిఫిషియల్ కదా. అది ఆర్టిఫిషియల్ కదా, డిజైన్కి బయట ఉంది కదా. అవును, అది దేవుడి వల్ల మాత్రమే చేయగలడు. ఆ డిజైనే స్త్రీ పురుషులు, అదే ఒరిజినల్ డిజైన్. అదే ఒరిజినల్ డిజైన్. ఇప్పుడు ఈ టెక్నాలజీ బాగానే ఉంటుంది. మీరు చూడండి, ఇప్పుడు ఒక ఫోన్లోనే మీరు ఎంతోసేపు ఉంటే యూ విల్ బి సాటిస్ఫైడ్. టైం వెళ్తుంది, బాగుంది, ఫోన్ ఉంటే చాలు. ఒకరు నాతో చెప్పారు, ఒక రూమ్లో పెట్టి నాకు ఫోన్ ఇస్తే 3 రోజులు అక్కడే ఉంటానన్నాడు. నేను చెప్తున్నా 3 రోజులు ఉండగలరు, 4వ రోజు మీరు ఉండాలి. నిజం, ఎందుకంటే డిజైన్లో లేదు. అవును, అదేవిధంగా ఇల్లు అన్నది ఒరిజినల్ డిజైన్. ఈ యొక్క డిజైన్లోనే మీరు జీవితాన్ని ఉంచుకోవాలి. ఆ ఇంట్లో దేవుడున్నాడా అనేదే ప్రశ్న. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ డిజైన్లో కడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వస్తాడు. గాడ్ని మీరు ఇంట్లో అలౌ చేస్తున్నారా లేదా అనేదే రెండవది. ఆబ్వియస్లీ మీరు చైనా ప్రోడక్ట్ కొంటే దాని మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అది కంపెనీకైనా ఆ అంగీకారాన్ని మీరు ఇస్తున్నారా లేదా అన్నది రెండవది. అదేవిధంగా ఇల్లు అన్నది మేడ్ బై గాడ్, అంటే మేడ్ బై గాడ్ అనే స్టాంప్ మనం క్లియర్గా ఉండాలి. అప్పుడు ఇది ఫస్ట్ పార్ట్. ఈ యొక్క ప్రాబ్లం రావడానికి ఇదే కారణంగా ఉంది. రెండవది, ఇదే ఈరోజు ఎందుకు ఇంటి కాన్సెప్ట్ వద్దు, ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ వద్దు అంటున్నారు. ఈరోజున్న తల్లిదండ్రులను పిల్లలు చూస్తున్నారు. మన తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర కూడా సమస్య ఉండింది. సమస్య లేని తల్లిదండ్రులు ఈ లోకంలో ఎక్కడున్నారు కదా? సమస్య ఉంది. క్రియేషన్ యాడమ్ ఈవ్లోనే ఉంది, ఉండిందే. తనే భార్యను పట్టించేస్తాడే దేవుని దగ్గర, అలా ఉంది. అప్పుడు మనమొచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉన్న కొరతను చూశాం, సమృద్ధి చూశాం. కొరతను మర్చిపోయాం, సమృద్ధిని మనసులో ఉంచుకున్నాం. కాని ఇప్పుడున్న జనరేషన్ తల్లిదండ్రుల దగ్గర ఉన్న హెచ్చుతగ్గులు చూస్తున్నారు, చూసి సమృద్ధిని వదిలేస్తున్నారు, కొరతలు మాత్రం మనసులో ఉంచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకది భయంగా ఉంది. అయ్యో నాకు ఇది వద్దు, ఇది ఇలా చేయాలి, అయ్యో ఇటువంటి సమస్య వస్తుంది అని చెప్పి. రెండవది, ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి ఈరోజు ఫ్యామిలీస్లో, ఎక్సెస్గా ఉంది. అప్పుడు నాకిటువంటి ఒక తండ్రి, ఇటువంటి ఒక తండ్రి అని చెప్పి అయ్యో ఇదొద్దు అని వాళ్ళేం డిసైడ్ చేస్తున్నారు, మనకి ఫ్యామిలీ కాన్సెప్టే వద్దు. దీనికి నేను మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ లైఫ్లో మీకొక 15 లేక 20 ఏళ్ల వయసు వరకు నేను చెప్తా, బోన్లెస్ అనేటువంటి మటనో చికెనో మీరు తిని ఉండరు. అవును, అటువంటి కాన్సెప్టే లేదు. అప్పుడు గత 20 సంవత్సరాలుగా బోన్లెస్ వచ్చింది. అవును, ఎందులో చూసినా బోన్లెస్, మటన్లో బోన్లెస్, చికెన్లోనూ బోన్లెస్. ఈజీగా ఉండాలని. అవును, ఇంటి యొక్క కాన్సెప్ట్ ఆరంభంలో ఎలాగంటే, చేప పెడుతున్నప్పుడు తల్లో తండ్రో ముళ్ళు తీసి ఇస్తారు. అవును, ఆ ముళ్ళుతోనే చేప ఉంటుంది. అవును, ముళ్ళు తీసి ఇవ్వడం అనేది ఒక ప్రేమ. అవును, పిల్లలకి అదొక పెద్ద విషయం. మా నాన్న ముళ్ళు తీసి, సాక్ష్యం చెప్తారు తర్వాత, మా నాన్న చేప ముళ్ళని తీసి మాకు పెట్టేవాళ్ళు. ఆ ముళ్ళు తీయడం అనేది ఒక కాన్సెప్ట్ కదా. ఇప్పుడు అన్నీ కూడా బోన్లెస్. అవును, ఇదే విధంగా కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాల్లోనూ ముళ్ళు ఉంటుంది, అన్ని కుటుంబాల్లో ఒక ఎముక ఉంటుంది. ఇక్కడ బోన్లెస్ గా ఉండాలని ఇష్టపడుతున్నారు. అన్నీ కూడా సాఫ్ట్గా ఉండాలి, కొరికితే అన్నీ కూడా లోనికి వెళ్ళిపోవాలి, అన్నీ అలా అనుకుంటున్నారు. ఇక్కడ అదే సమస్య. ఇక్కడ బోన్లెస్ కాదు. ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారు, అలా బోన్లెస్ లేదా, నాకు ఈ డిషే వద్దు. అప్పుడు ఈ సమస్య ఏంటంటే, ఇల్లు ఉంటుంది బట్ ఇంటిలో గాడ్ లెస్ అవుతుంది. గాడ్లెస్ గా ఉంటుంది. ఏం చెప్పేది, లోన్లీగా ఉంటుంది. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా లెస్ అవుతాయి, చాలా లెస్ అయిపోతుంది. అయితే అది ఈజీ అన్నట్లు మనం అనుకుంటాం. అవును, ఇక్కడ సమస్య అన్నటువంటిది లేకుండా ఒకటి లేనే లేదు. అలా ఏది కూడా లేదు. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, సమస్య ఉంది, ఏం చేస్తున్నారు,
ట్రై టు సాల్వ్ ఇట్. ట్రై టు సాల్వ్ ఇట్. ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు, ఆ సమస్యను సాల్వ్ చేసి అక్కడ సక్సెస్ చేయడానికే చూస్తారు. అవును. ఇప్పుడు ఉండేవాళ్ళు వెంటనే పేపర్, ఇమీడియట్ గా. ఆ తర్వాత అలాగా ఇప్పుడు ఇటువంటి కాన్సెప్టే ఇంట్లో కూడా చూడగలం. వెంటనే డివోర్స్. అయితే ఇప్పుడు డివోర్స్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గలేదు. అయితే కంఫర్ట్ మిగిలినవన్నీ వచ్చాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఆల్టర్నేట్ గా వీళ్ళు మిషన్స్ తెస్తున్నారు ఆ స్థలానికి, ఆల్టర్నేట్ గా టెక్నాలజీ తెస్తున్నారు. అంటే ఒక దారుణమైన విషయంలోకి వెళ్తున్నాం. వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇది రెక్టిఫై చేయాలంటే బైబిల్ ద్వారానో క్రైస్ట్ వల్ల మాత్రమే అవుతుంది. అవును, వేరే చేయనేలేము. అయితే ఇందులో ఎంతో పరితాపమైన విషయం ఏంటంటే బైబిలు క్రీస్తు ఉన్నారని చెప్పేటువంటి క్రైస్తవ గృహాల్లోనూ అధికంగా ఉంది. ఇక్కడే సమస్య ఉంది. మనం రోల్ మోడల్ గా ఉండాల్సిన ఇంట్లో మనం రోల్ మోడల్ గా లేం. లేదు, వీళ్లే మిగతా వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండి వీళ్లను చూసేవాళ్ళు చెప్పాలి, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు ఈ విధంగా ఉంటాడని మనం గురించి చెప్పాలి. ఈ రోజు మనం ఎలాగయ్యామంటే వాళ్ళకిలాగా మారిపోయి చేరి వాళ్ళ దగ్గర మనం ఏం చెప్తున్నాము, ఏ మీ ఇంట్లో లేదా, మా ఇంట్లో కూడా ఉంది. అప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, అప్పుడు మేము మీరు ఒకటే, ఏం డిఫరెన్స్ ఉంది? అప్పుడు ఈ కార్యక్రమం చూసేవారు మరి దేవుని ఇల్లుగా మారాలి, నా ఇల్లు మారాలి అని తరచుగా చూస్తున్నారు, అడుగుతున్నారు. మన ప్రోగ్రాం యొక్క ఉద్దేశమే అదే. ఇక్కడ మనమొచ్చి గాడున్న క్రైస్ట్ ఉన్న ఒక గృహముగా ఇది ఉండాలి. అది గాడ్ బిల్డ్ చేసింది ఎలాగుండాలి, అవును, అటువంటి కుటుంబంగా ఉండాలి. అంతే. ఇంట్రొడక్షన్ గా ఐ థింక్ చాలా మంది ఫౌండేషన్ గా మనం చూడడం జరిగింది. గత కార్యక్రమంలో మనం ఒక ఫ్యామిలీ గురించి చూసాం, ఎందుకంటే ఇది ఫ్యామిలీ కాన్సెప్ట్ కాబట్టి. నోవాహును గురించి చూసాం. అంటే ఒక గొప్ప క్యారెక్టర్ నాకు చాలా వ్యత్యాసంగా ఉంది, ఎందుకంటే యాడమ్ ఈవ్ని రోల్ మోడల్ గా చూస్తే అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ల నుండి వెళ్ళి చూస్తే నోవా ఫ్యామిలీ ఒక వ్యత్యాసమైన ఫ్యామిలీ అని మనం డిస్కస్ చేసాం. అయితే ఈ కార్యక్రమం చూసేవారు జీసస్ క్రైస్ట్ అయితే మరి 2 కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా అందంగా ఉంది. లూకాలో రాస్తున్నారు, లూకా 17లో ఈ 2 కుటుంబాలలో ఒక కుటుంబాన్ని మనం టచ్ చేసాం, నోవా. ఇప్పుడు ఈ సెకండ్ కుటుంబం గురించి మాట్లాడుకుందామని ఒక ఆలోచన. ఈ 2 కుటుంబాలని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు మనం ఓవరాల్ గా 2 వైపులుగా చూస్తే లూక్ 17లో ఉంది. 26 నుండి 30 వరకును 2 ఫ్యామిలీస్ గురించి చెప్తాను. 2 కుటుంబాలని క్రైస్ట్ మెన్షన్ చేస్తున్నారు. అదే నాకు చాలా వ్యత్యాసంగా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆయన మెన్షన్ చేస్తున్న చాలా ముఖ్యమైన ఫ్యామిలీస్ లో వీళ్ళిద్దరు. అవును, వీరిద్దరూ ఇంకా చెప్పాలంటే ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్ లో ఉన్నారు. అంటే 2 కుటుంబాలు వ్యత్యాసంగా ఉండే పరిస్థితి. ఎందుకు వీళ్ళిద్దరిని ప్రస్తావిస్తున్నాడంటే, ఒకటి పాజిటివ్ ఎగ్జాంపుల్, ఒకటి నెగిటివ్ ఎగ్జాంపుల్. ఈ 2 ఎగ్జాంపుల్నే ఆ చోట చెప్తున్నాడు. నోవహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు ఈ లోకం ఎలాగుండింది, నోవహు ఎలా సక్సెస్ చేయగలిగాడు అనేది పోయిన వారం చూశాం. ఇది ఏంటని అడిగినట్లయితే ఆ సొదొము అదొక జడ్జిమెంట్, ఇది వరల్డ్కే జడ్జిమెంట్. అది సొదొమ గొమొర్రా అనే సిటీస్కైనా జడ్జిమెంట్, ఒక ఊరి కోసం. ఆ సిటీ జడ్జిమెంట్ లో ఇక్కడ నోవహు తప్పించుకున్నాడు, అక్కడ ఈయన ఫ్యామిలీ తప్పించుకుందా, ఏమైంది, ఈయన ఫ్యామిలీకి ఏమైంది? అక్కడ నోవహు ఫ్యామిలీ మాత్రం తప్పించుకుంది, ఇక్కడ ఈయన ఫ్యామిలీ పూర్తిగా తప్పించుకుందా అంటే లేదు. ఇది ఒక నెగటివ్. అప్పుడు ఈ నెగటివ్ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకు బైబిల్ నెగటివ్ అయిన కార్యాలన్నిటిని కూడా అధికంగా చెప్పింది? మరి కొందరు వాదమునకు వస్తున్నప్పుడు ఇలాగ రాశారు. చూడండి, ఈ కథ యోచించి చూడండి, ఇందులో వచ్చి కొన్ని సంబంధాలను గురించి బైబిల్ మెన్షన్ చేయడం అన్నది రాశారు. ఈ సంభవాలు బైబిల్లో ఉన్న ఈ సంభవాన్ని చూడండి, బైబిల్లో ఇలాగుండొచ్చా? మొదట బైబిల్ యొక్క కాన్సెప్టే వాళ్ళకి అర్థం కాలేదు. బైబిల్ అన్నది కేవలం మంచి విషయాలు మాత్రమే చెప్పేటువంటి ఒక పుస్తకం కాదు. ఇది అన్నిటినీ చెప్పి మనిషిని మార్చేటువంటి పుస్తకం. ఇది నన్ను సంతోషపరచడానికి మాత్రమే కాదు, నన్ను సంతోషంగా ఉంచడానికి ఇవ్వబడింది. కొందరు బుక్ చదివేప్పుడు సంతోషంగా ఉంటారు, జాలీగా ఉంటారు. ఏవైనా నేర్చుకోవాలంటే అసలు ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే టేక్ అవి ఏముండదు, ఎంటర్టైన్మెంట్. అవును, ఎంటర్టైన్మెంట్. అయితే ఇది అలా కాదు, ఇది చదివిన తర్వాత నన్ను మారుస్తుంది, మన సోల్ లోపల. అప్పుడు తెలియవస్తుంది, మాత్రలిచ్చి సరిచేయడం అన్నది తెలుసు, ఆపరేషన్ చేసి సరిచేయాలన్నది దానికి తెలుసును. సో అప్పుడు ఇది ఇవ్వబడటానికైన విషయం ఏంటంటే, ఒక నెగటివ్ చెప్తుంది, ఒక పాజిటివ్ చెప్తుంది. గాడ్కి డేవిడ్ అంటే బాగా ఇష్టం, బట్ డేవిడ్ చేసిన నెగటివ్ అందులో. మోసస్ వంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ లేడంటున్నాడు. ముఖాముఖిగా దర్శించిన ఏ ఒక్కరూ లేరు, స్నేహితుని వలే మాట్లాడితిని. అయితే మోసస్ చేసిన నెగటివ్ ఉంది. ఎలీజా లాంటి ఒక ప్రవక్త లేడు, స్టాండింగ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయితే అదే ఎలీయా ఎలాంటి డిఫికల్ట్ లో ఉన్నాడు అనేది రాయబడింది. అప్పుడు అలాగుంటున్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఒకరు తమ దగ్గర ఉన్న తప్పును మరుగు చేయాలనే కదా వాళ్ళు చూస్తుంటారు.
అయితే యూదా చేసేదాన్ని ఆయన మరుగు చేయాలనుకోలేదే. క్లియర్ గా ఉంది కదా. మ్మ్. సో నేనేం చెప్తున్నా, ఇది మనల్ని సరిచేయడానికైనా బుక్ ఎలాగైనా సరిచేస్తుంది. పాజిటివ్గా చెప్పి చేయగలదు, నెగటివ్గా చెప్పి చేయగలదు. సో ఇందులో లోతు యొక్క ఫ్యామిలీ అన్నది మనకొకే ఎగ్జాంపుల్. మనము చదివేప్పుడే ఒక దృక్పథంతో చదువుతున్నాం. ముందుగానే మనలో కొంత వేశారు. ఒక వ్యక్తిని చూసేప్పుడే మనం ఎలా చూస్తామో జడ్జ్ చేస్తాం. జడ్జ్ చేసే ఆ తర్వాత దాన్ని చదువుతాం. ఎందుకంటే ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, వీళ్ళు చెప్పేటువంటిది వింటున్నాం. అలాగున్నప్పుడు సో ఈ వ్యక్తి ఇటువంటి వాడనే యాంగిల్లో చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని గూర్చి అదే తెలుస్తుంది. ఎందుకంటే ప్రీ కన్సీవ్డ్ గా ఉన్నాం. అలాగుండిపోతుంది కదా. అలాగుంటున్నప్పుడు వారి దగ్గర కూడా కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు లోతుని తీసుకోండి. లోతు ఫ్యామిలీకి ఇలాగైంది. చాలామంది చెప్తారు లోతు సొదొముకెళ్ళాడు, సొదొముకు వెళ్ళాడు అనేటువంటిది చెప్తుంటారు. లోతు సొదొముకు వెళ్ళాడు అనేటువంటిది ఒక కాన్సెప్ట్గా చూస్తే వెళ్ళేప్పుడు లోతు నీతిమంతుడు. వెళ్ళేప్పుడు లోతు నీతిమంతుడు. ఎందుకంటే అబ్రహం వద్ద ఉన్న ఐశ్వర్యమును ఇతడు డెవలప్ అయి వస్తున్నాడు, ఈక్వల్ గా ఉన్నారు. అందుకేగా విడిపోతున్నారు. అవును. అప్పుడు దేవుడు ఆశీర్వదించినప్పుడు అబ్రహంను ఆశీర్వదిస్తున్నాడు, లోతును ఆశీర్వదిస్తున్నాడు. రెండవది, అంతగా చెడిపోయిన ఆ దేశములో ఆయన నీతిమంతుడుగా ఉండాడు. సో అందులో ఒక విషయం ఉంది. ఎంత గొప్ప విషయం. నోవహో టోటల్ వరల్డ్ చెడిపోయి ఉంది, ఆయన నీతిమంతుడుగా ఉండాడు. లోతు సొదొమంతటా చెడిపోయినా నీతిమంతుడుగా ఉండాడు. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రికలో 2:8 చదవగలం. తాను చూచిన విషయాన్ని బట్టి మనస్సును నొప్పించుకున్నాడు. అయ్యో ఏంటి సొదొములో ఇలాగుంది. ఈరోజు మనలో చాలా మందికి అలా లేదు తెలుసండి. మీరు రోడ్లో వెళుతూ చూస్తున్నారు. ఒక వ్యక్తి తాగున్నప్పుడు అతన్ని ఎప్పుడన్నా మీరు సీరియస్ గా చూసారా? అయ్యో ఇలా తాగున్నాడని అనిపిస్తుందా? మన లైఫ్ లో కామన్ అయిపోయింది. అక్కడ మరి సొదొములో పాపము కామన్. జనులందరూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే ఇతను కొంచెం ఆలోచిస్తున్నాడు. అయితే ఈయనకి నొప్పి కలిగింది. అయ్యో వీళ్ళిలా చేస్తున్నారే. ఈరోజు మనలో సగం మందికి పైగా లేని గుణం అది తన దగ్గర ఉండింది. అలాగుండిన నీతిమంతుడు తర్వాత బయటకొచ్చేంతవరకు నీతిమంతుడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆ ఆజ్ఞను చివరి వరకు ఫాలో చేస్తున్నాడు. అప్పుడు మీరు లోతు వరకు దానిని చూసినట్లయితే ఆయన ప్రారంభ స్థితి నుండి చివరి వరకును తన యొక్క పర్సనల్ స్పిరిచువాలిటీని కరెక్ట్గా భద్రపరుచుకున్నాడు. ఆయన దగ్గర ఎటువంటి మిస్టేక్ లేదు. ఒక వాక్యాన్ని మీరు చదివి చూశారంటే ఆ 19th చాప్టర్ ఆఫ్ జెనసిస్లో ఉంటది. ఆదికాండము 19లో లోతు సొదొమ గొవని యొద్ద కూర్చుండి ఉండెను అని ఉంటది. అక్కడెందుకు ఆ మాట యూజ్ చేస్తున్నాడనే విషయాన్ని చూస్తున్నప్పుడు సొదొము లోపల పాపం ఉండింది. ఆ పాపములో తాను ప్రమేయం కాకూడదని దూరంగా వెళ్ళిపోతున్నాడు అక్కడ నుండి. అలా ఊరి చివర కూర్చున్నాడని చూడగలం. ఇదే అపోస్తలుల కార్యము 2:40లో దేవుడు చెప్తున్నాడు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరిస్తున్నాడు. వారి నుండి దూరంగా కూర్చుండమని యాక్ట్స్ 2:40లో పేతురు చెప్తున్నాడు. అయితే దానికి ఎగ్జాంపుల్గా జీవించిన వాడే లోతు. బీ సెపరేటెడ్ బీ ఇన్ ద వరల్డ్ బట్ సెపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నాడు. ఫ్యామిలీ లోపల ఉంది, ఈయన వేరుగా బయట కూర్చునున్నాడు. అలాగైతే ఆయనలో ఉండేటువంటి ఆ సోల్ బర్డెన్ ఎంత ఉండిందో చూడండి, స్పిరిట్. అప్పుడు ఇంత ఒక సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి మనిషి వల్ల నాకెంతో ఆశ్చర్యం ఏంటని అడిగితే, లోతు తన యొక్క కార్యాలను సెలెక్ట్ చేస్తున్నప్పుడు సొదొముకు వెళ్ళినప్పుడు నేను చూసిన యాంగిల్ ఇది. ఇప్పుడు కనానుకి ఈయన వెళ్తున్నాడు. అవును. ఎవరు? అబ్రహాం వెళ్తున్నాడు. అదే సమయంలో లోతు ఇటు వెళ్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ చాయిస్ అబ్రహాం చెప్తున్నాడు కదా, నువ్వు ఏ వైపు వెళ్తే వెళ్ళాలో వెళ్ళు, అప్పుడు నేను ఆపోజిట్ వెళ్తాను. అవును. ఇప్పుడు లోతు చూసి ఆ సెలక్షన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అది సరే, ఆయన చూస్తున్నాడు, కంటికి బాగుంది, అయినా అది కూడా స్పిరిచువల్ మిస్టేకే. నేను చెప్పేది, ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్తున్నారు, మార్కెట్ ఉందా, నీళ్లున్నాయా, హాస్పిటల్ ఉందా అని చూస్తారు కదా. కామన్ గా ఫ్యామిలీని తీసుకుపోతున్నాం. ఈ రోజు మిషన్ సేవకు వెళ్లేవాళ్లే వెళ్ళేప్పుడే విచారించి వెళ్తున్నారు. స్కూల్ ఉందా పక్కన, అన్ని చూస్తున్నాం కదా. అయితే లోతు వచ్చి ఆ విధంగానే ఒక ప్రాక్టికల్ గా నార్మల్ గా మనిషి చూసే విధంగా చూస్తున్నాడు. వేరేది కూడా లేదు. స్పిరిచువల్ గా అలా చేయకూడదు. స్పిరిచువల్ గా వచ్చి పరిశుద్ధాత్మ మూలో వెళ్ళాలి, దేవుని చిత్తానుసారం వెళ్ళాలి, చిత్త ప్రకారంగా వెళ్ళాలి. ఇక్కడ దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళలేదు. దాని పర్యవసనమే తర్వాత ఎదుర్కొంటున్నాడు చూడండి. అప్పుడు ప్రాక్టికల్ గా నార్మల్ గా మనం యోచించినట్టుగానే ఆయన యోచించి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి ఆ స్థలములో తన కార్యాలుంటున్నప్పుడు నేను ఇది ఎలా చూస్తున్నానంటే, అబ్రహాం కనానులోకి వెళ్తున్నాడు, ఈయన సొదొములోకి వెళ్తున్నాడు. ఇద్దరు కూడా ఒక దేవుని వల్ల నడిపించబడినవారు. అవును. అబ్రహాంను గురించి బైబిల్ చెప్తూ అబ్రహాముకి దేవుడు నియమములన్నిటిని కూడా చెప్పించి ఉన్నాడని చూస్తున్నాం. అలాగుంటున్నప్పుడు
లోతుకి అది తెలిసి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాంతో మోర్ దెన్ 25 years ట్రావెల్ చేస్తాడు. కూడా ట్రావెల్ చేశాడు. ట్రావెల్ ఎక్కడి నుండి? ఆ ఇరాక్ నుండి ట్రావెల్ చేసి కనానుకొచ్చాడు. ఇద్దరూ కనాన్లోకి వచ్చారు. కనానుకు వచ్చిన తర్వాతే ఆ సంభవం జరుగుతుంది. అప్పుడు యోచించండి, ఇంత సుదీర్ఘమైన ప్రయాణం. ఒక గొప్ప నీతిమంతునితో ఉండాడు. ఈయన నీతిమంతుడుగా ఉండాడు. అప్పుడు నేను ఇది ఎలా చూస్తున్నా, ఆ అబ్రహాము ద్వారా కనానుకి ఆశీర్వాదం వెళ్లేట్టుగా ఈ నీతిమంతుని ద్వారా సొదోముకి ఆశీర్వాదం వెళ్తుంది. కనానులో ఉన్న జనులందరూ కూడా మంచివాళ్లు కాదు. కనానులోకి వెళ్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు మోసమైన వాళ్లే. అక్కడ జైంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కనానీయులు, యోబూసీయులు, అలా మిగతావారు, ఫిలిస్తీయుల 5 అధిపతుల న్యాయాధిపతులు చదువుతున్నాం. అక్కడ చాలా మంచివాళ్లు లేరు, ఇక్కడ మంచివాళ్లు లేరు. అయితే ఇక్కడికెళ్ళి దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడు, అక్కడికెళ్ళి నెరవేర్చలేకపోయాడు. ఇదే డిఫరెన్స్. అప్పుడు లోతు యొక్క ట్రావెల్ చాలా ఇంపార్టెంట్ ట్రావెల్. ఇలా మీరు చూడండి, లోతుని దేవుడు ద్వేషించాడు, లేకపోతే లోతంటే ఆ దేవునికి ఇష్టం లేదు అని మీరు చెప్పినట్లయితే ఏంజెల్ని పంపించేవాడు కాదు. ఏంజెల్ని పంపించి ఉండడు, కాపాడడానికే ఒక టీం వస్తుంది. అది కాపాడటం ఎలాగ కాపాడుతున్నారంటే లోతు డిలే చేస్తాడు. ఆయన ఒక రీజన్తో డిలే చేస్తున్నాడు, వెళ్ళి అల్లులను తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆయన ట్రై చేస్తూ ఉండాడు. అది కూడా వారిని కాపాడాలనే ఉద్దేశమే. అయితే వాళ్ళు చెప్తారు, ఈ విషయంలో నీకు మేము వెయిట్ చేస్తారు. అవును, ఐ కెనాట్ డూ ఎనీథింగ్, మీరు వెలుపలకు వస్తేనే నేను చేయలేం, నువ్వు ఉన్నంత వరకు నాశనం చేయలేమని అర్థం. అప్పుడు యోచించండి, లోతు ఎంత ఇంపార్టెంట్. అవును, దేవుని దృష్టిలో అతన్ని అసలు ఏమీ చెయ్యరాదని ఎంతో సేఫ్ గా తనకేమీ కాకూడదు దేవుడే చెప్పి అతన్ని కాపాడుతున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి, దేవుడి ఇన్ని కొండకి వెళ్ళమంటాడు. లోతు ఏం చేస్తాడు, నా వల్ల అంత దూరం కాదు, సోహార్కి వెళ్తానంటాడు. ఇతను సజెస్ట్ చేస్తున్నాడు, కాపాడడమే గొప్ప, ఇందులో ఇతని ఆలోచన వేరే సజెస్ట్ చేస్తున్నాడు కదా. అప్పుడు హెవెన్ ఏం చేయాలి? కుదరదు, నేను చెప్పింది నువ్వు చెప్పినట్టు వినాలనేది కాదు. వాక్యములో ఈ విషయంలో నీ మనవి అంగీకరించుతని. అప్పుడు ఎంత గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. లోతుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది హెవెన్. అవునా? అవును. అలాగంటే లోతుకి గాడ్కి ఉన్న స్పిరిచువల్ కనెక్షన్, ఒక స్టాండర్డ్ ఉంది. ఎంత లేకపోతే ఎలా చెప్పగలమో యోచించండి. సరే, ఈ విషయంలో ఇక్కడొక చక్కటి మాట వాళ్ళు చెప్తారు, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని అంటారు. అలాగంటే ఏంటి అర్థం? ఆదికాండం 19:21లో ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని అంటే ఏంటి అర్థము? ఆ సోయరు నాశనము చేయబడే ప్లాన్లో ఉండింది. మీరు 21లో చదివి చూడండి, చక్కగా ఉంటుంది. ఆ సోయరు నాశనము చేయబడే ప్లాన్లో ఉంది. నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనవి అంగీకరించి తిని. అప్పుడు ఈయన మీద హెవెన్కి ఎంత సాఫ్ట్ కార్నర్ ఉందో చూడండి. అవునా? అప్పుడు లోతు మీరు నేను చూసే నెగటివ్ పర్సన్ కాదు. లోతుతో కంపేర్ చేస్తే మనం ఇంకా అంతకంటే మోసమైన కండిషన్లో ఉన్నాం. మన నిమిత్తముగా పలు సమయాలలో దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని కార్యాలు వదిలిపెడుతున్నాడు మనల్ని ప్రేమించడం వల్ల. ఇంకా చెప్పాలంటే ఇది గొప్ప పాఠంగా ఉండడానికి గల కారణం హెవెన్ ఉంటుంది, కాపాడమే గొప్ప విషయం. అందులోని ఈ రిక్వెస్ట్ పెడుతున్నాడు, అది కూడా ఉంటుంది. అది తలుచుకుంటేనే వ్యత్యాసంగా ఉంది. ఈ విషయములో నేను తీసుకునే టేకవే ఏంటంటే, మీ ఊరు ఎలాగుంది, మీ చుట్టూత ఎలాగుంది. రెండవది, మీరు పర్టికులర్లీ కుటుంబాన్ని నడిపే నాయకురాలు, ఇద్దరికీ చెప్తున్నా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, మీరు దేవునితో సరిగ్గా ఉండే పక్షమున మీ కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. అంతకన్నా పైగా మీ కుటుంబం ద్వారా ఒక ఊరునే కాపాడడానికి స్కోప్ ఉంది. ఇక్కడ బైబిల్ అలాగే చెప్తోంది. అయితే ఏంటంటే, ఈరోజు వరల్డ్ వైడ్ చూస్తున్నాం భయంకరమైన న్యాచురల్ డిసాస్టర్స్. అదిను 25 ఆరంభం నుండే మీరు చూస్తున్నారు. నేపాల్లో మరి 7 నుండి ఒకవైపున అమెరికాలో చలిమంచు పడుతుంది, ఒకవైపు భూకంపాలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు HMPV వైరస్. సో వరల్డే ఒక కలవరంలో ఉంది కదా. వీటన్నిటికీ మధ్యలోనూ మీరు దేవునితో పాటు కరెక్ట్గా ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ నిమిత్తము మీకు చెందినవి భద్రపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. చాలా విషయాలు ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుంది. టైం అవుతోంది, మనకు 30 సెకండ్లే ఉంది. ఇందులో నుండి ఒక మేజర్ టేక్అవే మీరు చెప్పిన విధానంలో చూస్తే, బైబిల్ అనే విషయం మనకి ఎన్ని పాఠాలని నేర్పిస్తుందో చూడండి. ఇవన్నీ ఉన్నాయి. అవును, ఈ రోజున్న కాన్సెప్ట్కి అట్లే సెట్ అవుతుంది. ఈ రోజుండే కాన్సెప్టే కాకుండా రాబోయే సంతతికి డిజిటల్ గా ఉన్నప్పటికీ ఎంత అద్భుతంగా ఫౌండేషన్ గా మనం ఎలా జీవించాలో ఇందులో ఉంది. ఏలాగునా గాడ్స్ హౌస్ అని ఉంటే ఎలాంటి ఫౌండేషన్ ఉందో చూడండి, బిగినింగ్ లోనే ఉంచాడు. మరలా నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న విషయాన్ని చూడొద్దండి,
మనం కరెక్ట్గా ఉంటే మన వల్లనైతే ఊరిని కాపాడొచ్చు, ఆ. కనీసం మనల్ని కాపాడుకోవాలి. రెండిటిలో ఏదైనా కన్ఫర్మ్గా జరుగుతుంది. బట్ మనకి దేవునికి ఉన్న కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. అదే బేస్. ఆ ఊరుపై నిందేసి ప్రయోజనం లేదు. ఆదాము కాలం నుండే ఊరు తప్పుగా ఉంది. ఆ రోజు ఫలం తిన్నాడు, ఊరు పాడైంది, ముళ్ళు పెరగడం అయింది. అయితే వాటికి మధ్యలో నేను దేవునితో ఉండే పక్షమున ఒకటి నాకు చెందినవి నన్ను కాపాడుకోగలను. కనీసం నన్ను, నా కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుకోగలను. ఇప్పుడే లోతును గురించి ప్రారంభించాం, ఇంకా పలు విషయాలు మాట్లాడేది ఉంది. ఇక మరో కార్యక్రమంలో ఇంకా కొంచెం డీప్గా ఇందులో ఫర్దర్గా మనం ఏం లెర్న్ చేయగలం, ఎలా మన కుటుంబం మాత్రమే కాకుండా మన ద్వారా ఒక సమాజాన్ని, జనరేషన్ ఎలా ఇంకా మనం సాక్షిగా జీవించాలి అన్నది మరో కార్యక్రమంలో మనం చూద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు.